తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ అధికారుల అనుమతితో రైతులకు పొలాల్లోనికి మట్టి తరలిస్తూ ఉంటే కొందరు వ్యక్తులు తమను డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, ఎమ్మెల్యే పేరు వాడుకుంటున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లింగారెడ్డి అనే రైతు తన పొలంలోకి నల్లమట్టిని తరలించడం కోసం అధికారుల నుండి అనుమతులు తీసుకున్నారని అన్నారు. అధికారుల అనుమతితో తాము నల్లమట్టిని తరలిస్తే బఫర్ జోన్ లోని మట్టి పోస్తున్నారంటూ ప్రచారాలు చేస్తూ తమను ఇబ్బంది పెట్టారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమ పేరు బదలాం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎమ్మెల్యే పేరు ఎక్కడ కూడా వాడుకోలేదని, తాము చట్టబద్ధంగానే అధికారులకు దరఖాస్తు చేసి అనుమతులు తీసుకున్నామని వారు తెలియజేశారు. చూస్తారు శర్వారి అదే మీకున్నది మీకు చేసుకుంటారు. గట్టిగా మొన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే, లింగారెడ్డి అనే రైతు అతని పొలంలో అగ్రికల్చర్ పర్పస్ నిమిత్తం మట్టి కొట్టుకునేందుకు పెట్టుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ ఏ కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మల్లేచెరులో మాకు జేసీబీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన సంప్రదించడం జరిగింది. ఈ విషయంలో మేము మల్లేచెరువులో జేసీబీ ట్రాక్టర్లు పెట్టి అతని పొలంలకు మట్టి కొట్టడం జరిగింది. కొంతమంది వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మా యొక్క అక్కడికి వచ్చి జేసీబీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పొత్తుంచుకొని, లేదనంటే మాకు ఒక 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం, ఒక 10,000 రూపాయలు ఇవి, లేకపోతే మేము దీన్ని అలచల్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని అంటే మేము ఒకటే చెప్పడం జరిగింది. మేము రూల్స్ నామ్స్ ప్రకారం వెళ్తున్నాం, లీగల్గా పోతున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్గా చెప్పడం జరిగింది. మేము రైతులకు కొడుతున్నాం, ఏదో దొంగ పనులు చేస్తలే, లంగ పనులు చేస్తలే, బాధ్యత పర్మిషన్ తీసుకున్నాం, ఒక రైతుకే కొడుతున్నాము, మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని మేము డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మనసులో పెట్టుకొని కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని ఏదో చేద్దామని చెప్పేసి దీనికి లేనిపోని ఆరోపణలు చెప్పి ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ అని చెప్పేసి, ఆ లింగారెడ్డి అనే వ్యక్తి రైతు కాదని చెప్పేసి ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, దీనికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ, దీనికి మా గౌరవ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావన కూడా చేసింది లేదు. మేము ఏదైనా లీగల్గానే పర్మిషన్ తీసుకున్నాం, లీగల్గానే ఆయన సర్వే నెంబర్ ఇచ్చినాం, అదే సర్వే నెంబర్ ప్రకారం మేము మట్టి కొడుతున్నాం. ఇలా కావాలని చెప్పేసి ఎమ్మెల్యేని బదనాం చేస్తుంది ఎవరు? వారు. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే పేరు ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఎక్కడ ప్రస్తావన చేసారో వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు, నిరూపించమన్నారు. మేము దేనికైనా సిద్ధం. మేము ఇటువంటి కల్లిబొల్లి మాటలు, ఈ అసత్య ఆరోపణలు మానుకోమని హెచ్చరిస్తున్నా. ఇటువంటి పనులు చేయకూడదని మనవి చేస్తున్నా. చెరువుల కబ్జా విషయంలో ఇరిగేషన్ గారు నేను ఒకసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జాగిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి, అసైన్డ్ ల్యాండ్లో నుండి మట్టి తరలిస్తున్నారు, దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా, ఇయ్యరా? అసలు తీసుకోవాలంటే ఎట్లా? మట్టి పర్మిషన్ అనేది లేదు. అసైన్ ల్యాండ్స్ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు. పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్కే తీసుకోవాలా? గవర్నమెంట్ మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి.
సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే పిటిషనర్ సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జ్యువెలరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జ్యువెలరీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు. అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను, కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జ్యువెలరీ వాళ్ళే ఇస్తారు. అప్పటి వరకు ఇక్కడ ఎలాంటి లేదు, ఎలాంటి పర్మిషన్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏఓ గారి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్. అంటే పంట పొలాలలోకి ఇయ్యడం, కానీ మురం కానీ ఇంకా ఏదైనా వేరే మట్టి కానీ అనేది అయితే పర్మిషన్ లేదండి. లేదు లేదు, ఎటువంటిది పర్మిషన్ లేదు. మేడం, ఎన్నో చెరువులు కుంటలు అమ్ముకున్నారు కొంతమంది నాయకులు. దాంట్లో కస్మాన్ కుంట ఉంది, తోడలకు వచ్చిన కుంట ఉంది, కొన్ని చెల్లు ఉన్నాయి. దాని గురించి మేము డీటెయిల్స్గా ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇస్తున్నాం, దాన్ని రిటర్న్ ఇస్తున్నాం. దాన్ని చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొంతమంది నాయకులు చేసుకున్నారు, అది తప్పు జరిగింది. దాంట్లో ఏది జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇక్కడ ఒక రైతు ఒక బిజినెస్ దారుని దగ్గర మట్టి కొట్టుకుంటే దాని మీద అంటే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి చెరువును కుంటను నింపినరు, రోడ్డు మీద కనబడుతుంది అందరికీ. ఈరోజు కాదు, సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకుంటలేరు. నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఈ సిద్దిపేట రోడ్డు మీద మల్లె చెరువు రోడ్డుకు ఆనుకొని ఎంతో మట్టి బయట నుంచి తీసుకొచ్చిండ్రు. దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది కంప్లైంట్ చేస్తుండొచ్చు. అది చట్టరీత్యా అందరికీ హక్కు ఉన్నది, చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓ దృష్టిలో కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఎఫ్టీఎల్కు ఎలాంటి సంబంధం లేదు, బఫర్ జోన్ కూడా ఎలాంటి సంబంధం లేదు. దీంట్లో నిజానికి అందరు వచ్చి మీ ముందే జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్గా చేసింది లేదు. ఒక రైతు 4-5 రైతులు కలిసి మట్టి తెచ్చుకున్నారు, అది కూడా పర్మిషన్తో తీసుకొచ్చారు. దీంట్లో ఎలాంటి కాంప్లికేటెడ్ లేదు. ఇది పార్టీకి కూడా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. ఒకరు బీజేపీ అంటారు, ఒకరు కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్కి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. రైతుల మధ్యలోనే ఉంది. వాళ్ళు రైతులు ఎలక్షన్ల మట్టుకు ఏదైనా పార్టీకి ఉంటుండొచ్చు. ఈరోజు మాత్రం వాళ్ళు రైతులకు ఎవరికైనా అన్యాయం చేయొద్దు. నల్లమట్టి అనేది చెరువు నుంచి ప్రతి ఒక్కరు తీసుకోవాలి, అది పర్మిషన్తో తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగిన విషయంలో మాత్రం ఎలాంటిది తప్పు జరగలేదు. తప్పు జరిగిన దాని గురించి కస్మాన్ కుంట అనేది ఉంది, తోడేలు చొట్టిన చెరువు అనేది ఉంది, తర్వాత ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి. ప్రతి చెరువులో మాకు తెలిసిన మేమందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇస్తున్నాము. ఆ కంప్లైంట్ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్తున్నాం. మరీ చెప్తున్నాం. కస్మాన్ కుంట అనేది అన్యాక్రాంతమైంది. అది ఎవరు అమ్ముకున్నారు, ఏది చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఏదైనా కావచ్చు, ఎవరైనా మనస్పర్ధలు ఉంటే ఏదైనా ఉండవచ్చు. అది మాకు సంబంధించి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే దృష్టి, మైనంపల్లి దృష్టిలో తీసుకుపోయి అక్కడ ఏదైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడతాం. కానీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, రైతులకు సంబంధించింది. రైతుల సమస్యను మీరు తీసుకొచ్చి పార్టీలకు తీసుకురావడం అనేది తప్పు. మా పట్టా ల్యాండ్లోకి మట్టి కొట్టుకుంటామనే ఉద్దేశం కొద్దీ మేము సీతారెడ్డి గారితో తీసుకున్నాం. ఏది వెహికల్స్ పెట్టి తెప్పించుకుంటున్నాం. బట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు మాట్లాడి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిండు. ఆ పిల్లాడు డబ్బులు డిమాండ్ చేస్తే పేరు చెప్పకూడదు, డబ్బులు డిమాండ్ చేస్తే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటిదైనా మేము క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్ కట్గా తీసుకుంటున్నామని చెప్పాము. చెప్తే లేదు, ఏం చేయాలి, నాకు చేస్తాం, అలా ఇలా అనుకుంటా మాట్లాడకూడదు. ఇది మేము బిజినెస్ కాదు, డెవలప్మెంట్ గురించి దాని గురించి కాదు. మా పొలంలో కొట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టి అది. మా పొలంలో వేసుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టిని ఇంత కాంట్రవర్సీ చేసారు. మేము ఒకటే చెప్తున్నాం, మాది ఎఫ్టీఎల్ ల్యాండ్ అది ఇదని చెప్పేసి అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేసి దీనికి కాలిపిల్లి ఇష్యూ చేద్దామనంటే ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చట్టం ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం. మేము మాత్రం ఎట్టి కోసం వదిలిపెట్టేది లేదు. ఇంతే. నేను ఎటువంటి పర్మిషన్ బయటకు మాత్రం వాళ్ళ పొలంలో మట్టుకే డెవలప్మెంట్ చేసుకుంటారు. ఒక గెట్టులో ఎక్కువ ఉంది, ఒక గెట్టులో తక్కువ ఉంది, దాంట్లో నుంచి లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచే మట్టిది పర్మిషన్ తీసుకోవాలి.